ఈ 14 వారం నామినేషన్స్‌లో కళ్యాణ్ తప్ప అందరూ ఉన్నారు. కళ్యాణ్ టికెట్ టు ఫినాలే సాధించాడు కాబట్టి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి కళ్యాణ్ తప్ప మిగిలిన ఆరుగురు అయితే ఈ 14 వారం నామినేషన్స్‌లో అయితే ఉన్నారు. ఈ 14 వారం నామినేషన్స్‌లో ఉన్న వారి నుంచి ఇమ్యూనిటీ పొందే అవకాశం అయితే బిగ్ బాస్ అయితే కల్పించారు. ఇది ఫేర్ కాదు బిగ్ బాస్ అని కొన్ని టాస్క్‌లు పెట్టి ఆ టాస్క్‌లో ఎవరైతే ఎక్కువ హైయెస్ట్‌లో ఉంటారో వాళ్ళు ఈ నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొంది సెకండ్ ఫైనలిస్ట్ అవుతారని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పారు. అండ్ తనూజ అయితే టాప్ 1లో ఉంది. కానీ తనూజ అయితే ప్రేక్షకుల ఓట్లతోనే ఫైనలిస్ట్ అవుతాను, సెకండ్ ఫైనలిస్ట్ అవ్వనని చెప్పి తనైతే వద్దని చెప్పింది సెకండ్ ఫైనలిస్ట్ని అయితే. అండ్ ఈ 14 వారం నామినేషన్స్లో ఉన్న వారిలో ఓటింగ్లో ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు అండ్ ఈ వారం డబల్ ఎలిమినేషన్ కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ పొజిషన్లో అయితే తనూజ ఉంది. అండ్ తనూజకి అయితే చాలా ఎక్కువ ఓటింగ్ వస్తుంది. అండ్ సెకండ్ పొజిషన్లో ఇమానుయల్ ఉన్నాడు. తనూజకి ఇమానుయల్కి అయితే ఓటింగ్ డిఫరెన్స్ అయితే చాలా ఉంది. అండ్ థర్డ్ పొజిషన్లో డెమన్ పవన్ ఉన్నాడు. ఇమానుయల్కి డెమన్కి కూడా కొంచెం ఓటింగ్ అయితే కొంచెం డిఫరెన్స్ ఎక్కువగానే ఉంది. అండ్ ఫోర్త్ పొజిషన్లో సంజన ఉంది. అండ్ ఫిఫ్త్ పొజిషన్లో బర్నీ గారు ఉన్నారు. అండ్ లాస్ట్ పొజిషన్లో సుమన్ శెట్టి ఉన్నారు. అండ్ ఈ వారం డేంజర్ జోన్లో ఉంది బర్నీ గారు, సంజన అండ్ సుమన్ శెట్టి. వీళ్ళ ముగ్గురులో ఖచ్చితంగా ఇద్దరైతే ఎలిమినేట్ కానున్నారు. ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకంటే టాప్ 5లో ఉండేది ఐదుగురే కాబట్టి ఈ వారం ఖచ్చితంగా ఇద్దరిని అయితే ఎలిమినేట్ చేస్తారు. నాకు తెలిసి సుమన్ శెట్టి అండ్ బర్నీ గారు ఎలిమినేట్ అవుతారేమో అనుకుంటున్నా. ఫస్ట్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా సుమన్ శెట్టి అయితే ఎలిమినేట్ అయిపోతాడు. సెకండ్ ఎలిమినేషన్ బర్నీ గారు అన్న అవ్వచ్చు, లేదంటే సంజన గారు అన్న అవ్వచ్చు. మేబీ బిగ్ బాస్ టీం వాళ్ళు ఈ సీజన్లో ఎలిమినేషన్ వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు కాబట్టి సింగిల్ ఎలిమినేషన్ పెట్టి మనం ఆశ్చర్యపోకల్లా టాప్ 6 కూడా ఉండొచ్చు. మేబీ టాప్ 5 ఉంటారేమో. బర్నీ గారు, సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోతారేమో నేను అనుకుంటున్నా. అండ్ ఈ 14 వారం నామినేషన్స్లో ఉన్న ఈ ఆరుగుల్లో మీరు ఎవరెవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో వీడియో లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.